శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. దసరా శరన్నవరాత్రుల్లో 7వ రోజు జగన్మాత సౌమ్య రూపంలో సరస్వతీదేవి అలంకారంలో భక్తులందరికీ దర్శనమిస్తుంది. సరస్వతీదేవికి సారస్వతీదేవి అనే పేరు కూడా ఉంది. సారము అంటే జ్ఞానము, స్వ అంటే మనలో అని అర్థం. మనలో ఉన్నటువంటి జ్ఞానాన్ని మనకు తెలియజెప్పే తల్లి కాబట్టి సరస్వతీదేవిని సారస్వతీదేవి అనే పేరుతో కూడా పిలుస్తారు. సరస్వతీదేవి అలంకారంలో జగన్మాత తెలుపు రంగు చీరను ధరించి భక్తులందరికీ దర్శనమిస్తుంది. తెలుపు రంగు సత్వగుణానికి సంకేతము, ప్రశాంతతకు సంకేతము, మనశ్శాంతికి సంకేతం. కాబట్టి తెలుపు రంగులో ఉన్నటువంటి చీరను ధరించి మనలో సత్వగుణాన్ని పెంపొందింపజేసుకోమని, ప్రశాంతంగా ఉండమని సరస్వతీదేవి అద్భుతమైన సందేశం ఇస్తోంది. అలాగే సరస్వతీదేవి అలంకారంలో అమ్మవారికి 4 భుజాలు ఉంటాయి. ఈ 4 భుజాలలో కూడా 2 చేతులతో అమ్మవారు వీణ పట్టుకొని వీణ వాయిస్తూ అలంకారంలో దర్శనమిస్తుంది. అంటే అమ్మవారు సకల కళలకు సంకేతం అని అర్థము. ఎవరైనా కళారంగంలో అద్భుతంగా రాణించాలంటే సరస్వతీదేవిని పూజించాలని దీనిలో ఉన్న అంతరార్థం. మిగిలిన 2 చేతులలో ఒక చేతిలో జపమాలను పట్టుకొని ఇంకొక చేతిలో వేదాలు లేదా పుస్తకాలు పట్టుకొని అలంకారంలో దర్శనమిస్తుంది. జపమాల భక్తికి సంకేతం, పుస్తకాలు జ్ఞానానికి సంకేతం. అంటే సరస్వతీదేవి భక్తులకి భక్తిని జ్ఞానాన్ని రెండింటినీ కలిగింపజేస్తానని చెప్పటానికి సంకేతంగా ఈ విధంగా అలంకారంలో దర్శనమిస్తుంది. జ్ఞానము భక్తి ఈ 2 కలిసినప్పుడు అది మోక్షానికి కారణమవుతుంది. అంటే సరస్వతీదేవి అలంకారంలో అమ్మవారిని దర్శనం చేసుకున్నట్లయితే అమ్మవారి పట్ల భక్తి పెరుగుతుంది, జ్ఞానం కలుగుతుంది, విద్యారంగంలో రాణించవచ్చు, కళారంగంలో విశేషంగా రాణించవచ్చు. అంతిమంగా జ్ఞానంతో కలిసినటువంటి భక్తి అనేది మనకు మోక్షాన్ని కూడా కలిగింపజేస్తుంది. అది ఈ అలంకారంలో ఉన్న అంతరార్థం. అలాగే సరస్వతీదేవి వాహనం హంస. హంసకు ఒక ప్రత్యేకమైన లక్షణం ఉంది. పాలు నీళ్లు ఈ 2 కలిసి ఉన్నప్పుడు హంస పాలు మాత్రమే స్వీకరించి నీటిని విడిచిపెడుతుంది. ఇది హంసకున్న ప్రత్యేకమైన లక్షణం. అంటే ఈ సృష్టిలో ప్రతి మానవుడు కూడా మంచి చెడు కలిసి ఉన్నప్పటికీ హంసలాగా చెడును విడిచిపెట్టి మంచిని మాత్రమే స్వీకరించాలని హంసవాహనంగా సరస్వతీదేవి అద్భుతమైన సందేశం ఇస్తోంది. అలాగే కొన్ని చోట్ల సరస్వతీదేవి అలంకారాల్లో మనం నెమలి వాహనాన్ని కూడా దర్శనం చేసుకుంటాం. హంస మాత్రమే కాకుండా కొన్ని చోట్ల సరస్వతీదేవి నెమలి వాహనం మీద కూర్చొని ఉన్నట్లుగా కూడా అలంకారంలో దర్శనమిస్తుంది. దీనిలో ఉన్న అంతరార్థం ఏంటంటే కామము తెలియని నిర్మల ప్రాణి నెమలి, అహంకారము లేనటువంటి ప్రాణి నెమలి. అంటే మనలో ఉన్నటువంటి అహంకారాన్ని కామాన్ని తొలగింపజేసుకోమని చెప్పటానికి సంకేతంగా నెమలి వాహనం మీద కూర్చొని అమ్మవారు అలంకారంలో దర్శనమిస్తుంది. సరస్వతీదేవి అనుగ్రహం కలిగినట్లయితే మనలో 4 రకాలైనటువంటి శక్తులు ప్రచోదనమవుతాయి. ఆ 4 శక్తులు ఏంటంటే పర, పశ్యంతి, మధ్యమ, వైఖరి. మనం ఎప్పుడైనా ఒక మాట మాట్లాడాలి అనుకుంటే ఆ మాట్లాడాలి అని అనుకునే భావన పరాశక్తికి సంకేతం. ఆ మాటలన్నిటికీ ఒక కూర్పు రావటానికి పశ్యంతి అనే శక్తి కారణమవుతుంది. ఆ కూర్పుతో ఉన్నటువంటి మాటలకి ఒక భావం రావటం అనేది మధ్యమ అనేటటువంటి శక్తికి సంకేతం. కూర్పుతో ఉన్నటువంటి మాటలన్నీ భావయుక్తంగా మన నోటి నుంచి బయటికి రావటం అనేది వైఖరి అనే శక్తికి సంకేతం. అంటే మనం ఒక అద్భుతమైన మాట మాట్లాడాలంటే, జనాకర్షణ రావాలంటే, ప్రజాకర్షణ రావాలంటే పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి అనే 4 శక్తులు అద్భుతంగా మన మీద పనిచేయాలి. ఆ 4ంటిని అనుగ్రహించే శక్తి సరస్వతీదేవికి ఉంటుంది. అందుకే సరస్వతీదేవి 4 భుజాలను కలిగి కూడా ఉంటుంది. సరస్వతీదేవికి ఉన్న 4 భుజాలు కూడా జ్ఞాపక శక్తి, గ్రహణ శక్తి, అపాయాన్ని ఎదుర్కొనే శక్తి, ఆత్మాభిమానం అనే 4 లక్షణాలను కలిగి ఉంటాయని మనకు ప్రామాణిక గ్రంథాలు తెలియజేస్తున్నాయి. సరస్వతీదేవి సంపూర్ణమైన అనుగ్రహం ద్వారా అద్భుతమైన మేధాశక్తి పెంపొందించుకోవాలంటే, ప్రజ్ఞా పాఠవాలు పెంపొందింపజేసుకోవాలంటే దేవాలయంలో సరస్వతీదేవి అలంకారాన్ని దర్శనం చేసుకోవటంతో పాటుగా గృహంలో సరస్వతీ అమ్మవారి చిత్రపటం దగ్గర దీపారాధన చేసి లలితా సహస్రనామాలలో ఉన్న ఒక ప్రత్యేకమైనటువంటి సరస్వతీ అమ్మవారికి సంబంధించిన నామాన్ని 21 సార్లు పఠించాలి.
ఆ నామం ఏంటంటే సరస్వతి శాస్త్రమయి గుహాంబ గుహ్య రూపిణి. ఇది నామం. ఈ నామాన్ని 21 సార్లు పఠించటం, అటుకులు బెల్లం పాయసాన్నం సరస్వతీదేవికి నైవేద్యంగా సమర్పించడం ద్వారా సరస్వతి అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహం కలిగి అఖండ జ్ఞానప్రాప్తిని విద్యాప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. అదేవిధంగా విద్యార్థులు ఎవరైనా సరే విద్యారంగంలో తిరుగులేని విజయాలు అందిపుచ్చుకోవాలంటే, పోటీ పరీక్షల్లో అత్యున్నత స్థాయిలో రాణించాలంటే సరస్వతీదేవి అలంకారం సందర్భంగా ఒక గ్లాసులో నీళ్లు తీసుకొని ఆ నీళ్ల మీద అరచేయి ఉంచి ఓం ఐం వాణ్యై స్వాహ అనే మంత్రాన్ని 21 సార్లు పఠించి ఆ నీటిని స్వీకరించాలి. ఐం అంటే సరస్వతీదేవి బీజాక్షరం కాబట్టి ఈ మంత్రాన్ని గ్లాసులో ఉన్న నీళ్ల మీద ఉంచి 21 సార్లు పఠించి ఆ మంత్రించిన నీళ్లను స్వీకరించినట్లయితే సంవత్సరం మొత్తం సరస్వతీదేవి అనుగ్రహం కలిగి ఐం అనే బీజాక్షరం శక్తి వల్ల విద్యార్థులు జ్ఞానప్రాప్తిని పెంపొందింపజేసుకోవచ్చు, మేధాశక్తి కలుగుతుంది, పోటీ పరీక్షల్లో అత్యున్నత స్థాయిలో రాణించవచ్చు. కాబట్టి అఖండ జ్ఞానప్రాప్తిని సిద్ధింపజేసుకోవటానికి సరస్వతి అలంకారాన్ని దర్శనం చేసుకోండి. అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులు కండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.